హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చాను. అది వచ్చేసి ఐబాల్ బ్రాండింగ్ వల్ల మ్యాజికల్ డ్యూ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. ఇది చాలా తక్కువ కాస్ట్లో అండ్ మంచి పర్ఫార్మెన్స్ అండ్ చాలా అంటే చాలా ఎఫిషియెంట్ ప్రోడక్ట్ అనమాట. అందుకే నేను ఇంత స్పెషల్గా వీడియో చేస్తున్నాను దీనికోసం. ఎంత తక్కువ కాస్ట్ అంటే మీరు దీన్ని 1100 రూపీస్కి నార్మల్ ప్రైస్ అయితే మీకు ఒక్కొక్కసారి డిస్కౌంట్లో 900లో కూడా రావచ్చు. మీరు చూసినట్టయితే ఎక్కడైనా కానీ ఒక వైర్లెస్ కీబోర్డ్ మౌస్ అనేది మినిమం 1500 to 1700 పడుతుంది. అది కూడా నార్మల్ బ్రాండ్స్. ఐబాల్ లాంటి పెద్ద బ్రాండ్ కూడా మనకి ఇంత తక్కువ కాస్ట్లో ఒక వైర్లెస్ కీబోర్డ్ మౌస్ అయితే ఇచ్చింది. అండ్ దీనికి ఒక్కసారి మనం ఒక రిసీవర్తో కనెక్ట్ చేసుకుంటే చాలు, అండ్ కీబోర్డ్ అండ్ మౌస్ ఎట్ ఏ టైం మనం యాక్సెస్ చేయొచ్చు. మనం సపరేట్గా తీసుకుంటే మళ్ళీ 2 రిసీవర్లు కనెక్ట్ చేసుకోవాలి. మనకి యూఎస్బీ కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి ఒక మంచి సెట్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇది చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఈజీగా 5 years అయితే వస్తుంది. బికాజ్ నేను సిన్స్ 10 years నుంచి వాడుతున్న కీబోర్డ్స్ ఉన్నాయి, 7 years నుంచి వాడుతున్న కీబోర్డ్స్ ఉన్నాయి ఐబాల్ బ్రాండింగ్లో ఏంటంటే మినిమం కీబోర్డ్ పైన అంటే బటన్ పైన పెయింట్ కూడా పోదు, అంత బాగుంటుంది ఆ బ్రాండింగ్ అనేది. సో మంచి బిల్డ్ క్వాలిటీతో మనకు దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఐ లోగో ఉంది, అండ్ మనకి ఇక్కడ లోపల మన కీబోర్డ్ మౌస్ ఎలా ఉంటుందో అక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంది, అండ్ తర్వాత ఐబాల్ లోగో ఉంది, అండ్ మ్యాజికల్ డియో వైర్లెస్ డెస్క్ సెట్ అడ్వాన్స్ ఆప్టికల్ మౌస్ ప్లస్ కీబోర్డ్. ఇది వచ్చేసి మనకు ఆప్టికల్ మౌస్. ఇప్పుడు నవడేస్ అన్ని ఆప్టికల్ మౌస్ వస్తున్నాయి. సో ఇక్కడ సైడ్లో కూడా మనకు మ్యాజికల్ డియో 2 ఐబాల్ బ్రాండింగ్ ఇచ్చారు. సేమ్ మొత్తం 4 sides అదే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనం చూసుకుంటే సో మనకి ఇక్కడ ఇంకా మిగతా ఏమేమి ఐటమ్స్ ఇచ్చారంటే సో ఇండియన్ రూపీ సింబల్ అనేది వచ్చింది దీనికి. ఈ రోజుల్లో అన్నిటికీ వస్తున్నాయి. సో 2.4 వైర్లెస్ ట్రాన్స్మిషన్, 2.4 GHz అనమాట. స్మార్ట్ లింక్ ఆడియో కనెక్ట్, అండ్ తర్వాత సెమీ మల్టీమీడియా కీబోర్డ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, నానో యూఎస్బీ రిసీవర్, ప్రీమియం బ్యాండ్ అల్కలైన్ బ్యాటరీ. అండ్ తర్వాత కీబోర్డ్ గురించి వస్తే స్మార్ట్ సెమీ మల్టీమీడియా కీబోర్డ్, ఏ స్టడీ బిల్ట్ విత్ స్పెషల్ చాక్లెట్ టాప్ కీ టాప్స్ అనమాట. ఇక్కడ మనకు ఫంక్షనల్ కీస్తో పాటు మల్టీమీడియా కీస్ కూడా ఉన్నాయి. సీల్ మెంబ్రేన్ ఫర్ గ్రేటర్ డ్యూరబిలిటీ, 104 keys అండ్ స్విచ్ లైట్, 10 million లైఫ్ సైకిల్స్, పవర్ 2 ట్రిపుల్ సైజ్ బ్యాటరీస్ అనమాట, అల్కలైన్ బ్యాటరీస్. డైమెన్షన్ వచ్చి 2.5 cm హైట్ అండ్ 44 cm విడ్త్ ఉంది. సో మొత్తం మనకు డైమెన్షన్స్లో అవుతుంది 15.4 ఉంది. వెయిట్ వచ్చేసి 529 grams అనమాట. సో ఇక్కడ మనకి బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే వచ్చేసి 1799 ఉంది, బట్ నాకైతే 1100 రూపీసే పడింది. సో మీరైతే నేను దీన్ని 2 products తెప్పించాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంకొకటి ఇది. సో ఇది కూడా నేను తెప్పించాను. ఇది చాలా రోజులు నేను తెప్పించి నేను యూజ్ చేస్తున్నాను. లోపల ఏం లేదా ఎంటీ బాక్స్ మీకు చూపించడానికి. సో తర్వాత ఇంకొకటి తీసుకున్నాను. ఇది దీనప్పుడు రివ్యూ చేయలేదు నేను. సో ఇప్పుడు నేను సిన్స్ కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి సో మళ్ళీ దాన్ని నేను రివ్యూ చేయడానికి నాకు అన్ని పాయింట్స్ నాకు తెలిసి ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా అయితే దీన్ని ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు ఒక సీల్ ఉంది. సో ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ మౌస్ ఇచ్చారు, మనం కీబోర్డ్ పైన ఒక షీట్ కప్పేది. సో షీట్ లోపల నుంచి మనం కీబోర్డ్ తీయాల్సి వస్తుంది. సో ఇది కీబోర్డ్. సో ఇదైతే దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలా సైజు మాత్రం కాంపాక్ట్ సైజులో ఉంది, అండ్ లుక్ కూడా చాలా డైనమిక్గా ఉంది. సో క్లిప్స్ మనం లాంచ్ చేసి బటన్స్ అయితే మాత్రం ఎంత క్లిక్కీ ఉంటాయంటే చాలా క్లిక్కీ ఉంటాయి బటన్స్ మాత్రం. నెక్స్ట్ లెవెల్ బటన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. చాలా క్లిక్కీగా ఉంటాయి బటన్స్. సో మనకి ఇది వెయిట్ కూడా కొంచెం పట్టుకునే ఫీల్ అంత ఉంది, బాగుంది. సో కీబోర్డ్ ఒకసారి పక్కన పెట్టి మౌస్ తీద్దాం. సో మౌస్ వచ్చేసి ఇలా మనకు చిన్న బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది, చాలా బాగుంది బాక్స్ కూడా. సో ఇక మనకు రిసీవర్ ఎక్కడ ఉంటుంది అని చూపిస్తున్నాను. మనకి ఇక్కడ రిసీవర్ని స్టోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మౌస్ వెనకాల. సో ఎక్కడైనా రిసీవర్ పడిపోతుంది. నేను ఇంతకుముందు వేరే బ్రాండ్స్ తీసుకున్నప్పుడు దానికి రిసీవర్కి సపరేట్గా మనం ఎక్కడైనా పెట్టుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు దీంట్లో అలా కాదు, రిసీవర్ని స్టోర్ చేసుకునే కంపార్ట్మెంట్ ఉంది ఇక్కడ. సో చూడండి, మౌస్ మాత్రం చాలా ప్రీమియం లుక్ ఉంటుంది మౌస్ అయితే. ఇది కూడా చాలా నాకైతే పట్టుకోవడానికి అయితే మంచి కంఫర్ట్ ఫీల్ ఉంది మౌస్ని. సో ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి జస్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో బ్యాటరీకి మనకు ఒక షెల్ ఇచ్చారో తీసేయచ్చు మనం. సో మరి నేను బ్యాక్ పెట్టేస్తున్నాను.
జస్ట్ వెయిట్. సో యాక్చువల్లీ మీకు ఇక్కడ డీటెయిల్ తెలియాలి. ఇదేంటంటే మనం జనరల్గా బ్యాటరీని ఇలా రిమూవ్ చేయొచ్చు. సో దీంట్లోంచి పుష్ చేస్తే బ్యాటరీ బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది తీసేస్తే మనకి ఇప్పుడు బ్యాటరీ ఇప్పటి నుంచి మనకు యూజ్ అవుతుంది అనమాట. సో సింపుల్గా సో దీంట్లో మనం పెట్టి బ్యాటరీని పెట్టామనుకోండి, సింపుల్గా మనం బ్యాటరీ రిమూవ్ చేసేటప్పుడు వేరే ఏ టూల్ యూజ్ లేకుండా జస్ట్ ఇలా పుల్ చేస్తే బయటకు వస్తుంది. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు వైర్లెస్ అడాప్టర్ ఒక కంపార్ట్మెంట్, ఇందులో పెట్టేసి మనం క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైతే ఓన్లీ మౌస్ యూజ్ చేస్తాం అనుకున్నప్పుడు. సో మనం మోర్ ఓవర్ ఆఫ్టర్న్ ఎప్పుడు ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకైతే మౌస్తోనే ఎక్కువ యూజ్ ఉంటుంది, బట్ కీబోర్డ్తో చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో మనం క్యారీ చేద్దానికి కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అప్పుడు మనం ఓన్లీ మౌస్ని క్యారీ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఇందులో మనం రిసీవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే మనకు రిసీవర్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉంటుంది. చూడండి మీరు చూసినట్టయితే. సో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో రిసీవర్ ఉంది. సింపుల్గా మనం ఇక్కడ తీసేస్తూ వస్తుంది రిసీవర్ ఇదే. సో ఇక్కడ మన రిసీవర్ వెనకాల ఐబాల్ బ్రాండింగ్ ఉంది చూడండి. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం, వేరే అయినా మల్టిపుల్ రిసీవర్స్ ఉంటాయి. సో నేను ఎంతమంది యూజ్ చేసే కీబోర్డ్ వచ్చేసి డెల్ అనమాట. సో దాని రిసీవర్ వచ్చేసి ఇలా ఉంటుంది, డెల్ అని. సో అది కూడా కాంపాక్ట్ కీబోర్డ్, అది సెట్ అనమాట. సో తర్వాత ఇది వచ్చేసి మన ఐబాల్ బ్రాండింగ్ వచ్చేసి మన ఐడెంటిఫికేషన్ కొంచెం చాలా బాగుంది. నేను మీకైతే దీని గురించి ఫుల్ రివ్యూ అయితే ఎలా ఇస్తున్నానంటే, చాలా క్లిక్కీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్ ట్రాన్స్మిషన్ అండ్ మౌస్ కూడా ఏం ల్యాగ్ ఉండదు. సో కంప్లీట్లీ మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా వరకు మోర్ దెన్ 6 months to 1 year మధ్యలో ఎంతైనా రావచ్చు. బికాస్ అది మన యూసేజ్ బట్టి ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాటరీ యూసేజ్ కోసం మోస్ట్లీ ఇది స్లీప్ కూడా అవుతుంది. ఒకవేళ మనం కొన్ని మినిట్స్ వరకు యూజ్ చేయకపోతే మళ్ళీ ఇది స్లీప్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకు బ్యాటరీ కూడా చాలా ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీని క్లిక్కినెస్, దీని అవుట్లుక్ మొత్తం మీరు చూస్తే ఇలా ఉంటుంది. సో మీకు ఒక రఫ్ సైడ్ చూపిస్తాను. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరు. సో మోస్ట్లీ నేనైతే ఇంత మంచి ప్రైస్లో దీన్ని అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ నా పాత యూజ్ చేస్తున్నాను కదా, దాన్ని రివ్యూని బేస్ చేసుకొని చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో నేను చాలా మనసు నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మన రిసీవర్ పెట్టేస్తే ప్లగ్ అండ్ ప్లే వచ్చేస్తుంది. సో ఇదండి నా రివ్యూ ఈ కీబోర్డ్ మీద. సో కీబోర్డ్ అండ్ మౌస్, ఒకవేళ మౌస్ని మీరు ఒకదాన్ని యూజ్ చేసుకోవాలంటే జస్ట్ ఇందులో మనం రిసీవర్ బ్యాక్ తీసేసి ఇందులో మన రిసీవర్ని మనం ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఎక్సైడ్గా ఫిట్ అయింది. సో రిసీవర్ మనం బ్యాక్ పుల్ చేసి తీసేసుకొని ఓన్లీ ఎప్పుడైతే మీరు మౌస్ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే. సో ఇట్లాంటి ఒక రిసీవర్ ఒకవేళ మిస్ అయితే మాత్రం మనకి కీబోర్డ్ మౌస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది, అసలు యూజే ఉండదు. సో మనం దేనికి కనెక్ట్ చేసుకోలేము. సో ఆ కేసులో మనకి రిసీవర్ని స్టోర్ చేసుకోవడానికి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళకి, మోస్ట్లీ ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం ఒకసారి స్టాండర్డ్గా ఒక పీసీకి కానీ ఇంట్లో స్టేబుల్గా ల్యాప్టాప్ పెట్టుకున్న వాళ్ళకైతే ఒక్కసారి కనెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఎప్పుడైనా బ్యాటరీస్ ఫెయిల్ అయితే తప్ప, బ్యాటరీస్ డిశ్చార్జ్ అయితే తప్ప మనం బ్యాటరీస్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అది మోర్ దెన్ 6 months to 1 year మధ్యలో వస్తుంది బ్యాటరీ కూడా. సో నో ప్రాబ్లం. సో ఇంత మంచి ప్రైస్లో ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉండడం చాలా గొప్ప విషయం. నేనైతే ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనకి ఏమైనా ఇంకా ఆఫర్స్ ఉన్న కూపన్స్ ఉన్న నేను అక్కడ కూపన్ అనేది పేస్ట్ చేస్తాను. అక్కడ మీరు ఖచ్చితంగా చూడండి, చూసి పర్చేస్ చేయండి. నేనైతే ఖచ్చితంగా వర్త్ అని చెప్తాను. సో దీనికి నేను ఇచ్చే రివ్యూ 10 out of 10 ఖచ్చితంగా. సో ఇదండి నా రివ్యూ ఐబాల్ మ్యాజికల్ డియో 2 మీద. అండ్ ఇది వచ్చేసి మనకు చాలా వర్త్ ప్రోడక్ట్ అనమాట. ఖచ్చితంగా నేను సజెస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు పర్చేస్. అండ్ ఇట్స్ ఖచ్చితంగా వర్త్ అనమాట. బికాస్ ఇంత తక్కువ కాస్ట్లో మనకి ఇంత మంచి ప్రోడక్ట్ రావడం చాలా గొప్ప విశేషం. అండ్ ఇదండి మన 10 out of 10 నా రివ్యూ ఇస్తున్నాను. నేనైతే చాలా మనసుని యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మంచి మంచి ప్రోడక్ట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తెలుగు పోర్టల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.